మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు తిరుమలకి చాలా మంది దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు చాలా తీర్థాలలో వాళ్ళు స్నానాలు ఆచరించడము అవన్నీ చేస్తూ ఉంటారు కదా. అసలైతే ప్రత్యేకంగా ముఖ్యమైనగా ఈ తీర్థాల్లో స్నానాలు ఆచరించాలి అనే ఏమైనా తీర్థాలు ప్రత్యేకమైన ఉన్నాయంటారు అక్కడ? ఉన్నాయమ్మా. తిరుమల కొండ మీద అద్భుతమైన రహస్యం ఏంటంటే 108 తీర్థాలు ఉన్నాయి. 108. అందరికి ఇవన్నీ ఇన్ని ఉన్నాయని తెలియకపోవచ్చు, ఏదో ఒకటో రెండో కొన్ని ప్రత్యేకమైన అనుకుంటారు. ప్రత్యేకమైన పర్వదినాల్లో శేషతీర్థము ఇటువంటి ఓపెన్ చేస్తుంటారు. లాస్ట్ టైం మేము వెళ్ళాం, శేషతీర్థం వెళ్ళామమ్మా. కొంచెం అలా కాలు స్లిప్ అయిందంటే ఆ వెళ్లే మార్గంలో మనకు ఈ ఎలుకబంట్లు అవన్నీ కూడా మీదకి వస్తూ ఉంటాయి. ఈత చెట్లు, అక్కడ ఈత చెట్లు బాగా ఉంటాయి అన్నమాట. వాటి కోసం వస్తుంటాయి మీదకి. ఆ కిందకి దిగి ఐస్ ఎలా ముట్టుకుంటారు అయితే ఉంటే నీళ్ళు అంత చల్లగా ఉంటాయి. స్నానం చేసి మళ్ళీ అక్కడి నుంచి అంత కొండ పైకి ఎక్కేదానికి శరీరం శుష్కించిపోతుందమ్మా, అలసిపోతాం, తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. స్నానం కొండ దిగిన తర్వాత స్నానం చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అనుష్ఠానం చేసుకుని పైకి వచ్చేదానికి మళ్ళీ ఆ కొండంతా ఇలా ఉంటుంది. జారితే బాటిల్స్ తో నీళ్ళు పట్టుకోవాలి. నీళ్ళు తాగుతుంటే పైకి ఎక్కలేం, ఆయాసం వచ్చేస్తుంది. నీళ్ళు లేకుండా పైకి ఎక్కలేం. అంటే పరీక్ష స్వామి వారిది. కొన్ని ఇలా 108 రకాల తీర్థాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఎప్పుడు ఎవరు ఏ రకంగా తిరుమల వెళ్ళినా నాగతీర్థం ఉంటుందమ్మా. నాగతీర్థం. ఆ నాగతీర్థంలో ఖచ్చితంగా స్నానం చేయాలి. ఆ నాగతీర్థం ఎంత ఉంటుంది అంటే నా అంచనా ప్రకారం, నా అంచనా కాదు, ఖచ్చితంగా 18x18 ఉంటుంది. అది ఇంకా 16x16 కూడా ఉండవచ్చు. చిన్నది ఒక డబ్బా లాగా ఉంటుంది, అందులో నీళ్లు ఊరుతూ ఉంటాయి. దాన్ని నాగతీర్థం అంటారు. దీని ప్రత్యేకత నాగతీర్థం అంటే ఇది ప్రత్యేకత అనడానికి వీలేదు. నాగతీర్థమే. అందుకే అన్నా, ఎప్పుడు ఎవరు ఏ రకంగా వెళ్ళినా అక్కడ స్నానం చేయాలి, కనీసం ప్రోక్షణైనా చేసుకోవాలి. అంత గొప్పది ఆ నాగతీర్థం. అది రుగ్మతులు, శారీరక సమస్యలు అంటే అనారోగ్యానికి సంబంధించిన వస్తే ఎవరైనా ఒక 5 రోజులు 6 రోజులు మినిమం, అంటే 6 రాత్రులు తిరుమలలో కొండ మీద ఉండడానికి ప్రయత్నం చేసి 6 ఉదయాలు అక్కడ కనుక స్నానం చేస్తే చాలా దోషాలు పోతాయనేటువంటిది ప్రసిద్ధి. శరీరంలో చర్మ వ్యాధులు ఎటువంటి ఉన్నా సరే ఆ నీటితో స్నానం చేయడం వల్ల అవి పోతాయనేటువంటిది చాలా ఉన్నది. నాగతీర్థం, జాబాల తీర్థం, ఇవి చాలా ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరానికి 1-2 రోజులు మాత్రమే తీస్తూ ఉంటారు. ఆ రోజే ప్రసిద్ధి అని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు. మిగిలిన ఇక్కడ ఈ యొక్క అడవి మృగాల సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసి భయపడతారు. తీర్థంలో ఎప్పుడైనా స్నానం చేయొచ్చు, దోషం ఉండదు, కానీ చేయరు. నాగతీర్థం 360 రోజులు స్నానం చేయదగింది, కానీ దాని గురించి ఎవరికి తెలియదు. ఏదో వెళ్తారు, చూస్తారు, నీళ్ళు చల్లుకుంటారు, వచ్చేస్తారు. అంత విశేషమైన తిరుమలలో. తిరుమల కాలినడక వెళ్ళినా బస్సులో వెళ్ళినా మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటి అంటే నాగతీర్థం దగ్గరికి వెళ్ళాలి. మన రూమ్ ఏమైనా ఉంటే రూమ్ తీసుకొని బట్టలు అక్కడ పెట్టేసుకొని స్నానం చేయడానికి వీలుగా ఉండేటువంటి వస్త్రాలు తీసుకొని నాగతీర్థానికి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేయాలమ్మా. నీళ్లు గడ్డగట్టేసినట్టుగా ఉంటాయి చల్లగా. విచిత్రం ఏంటంటే ఆ నీటి లోపల మొత్తం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమి మనకి ఏం కనిపించదు అసలు. లోపల ఏమైనా తాబేలు ఉందా, ఏమైనా పాము పిల్లలు ఉన్నాయా, అన్ని కనిపిస్తా ఉంటాయి స్పష్టంగా. ఆ లోపల చిన్న రథం ఉంటుంది. రథం అది ఆ మూలకి ఈ మూలకి అటు తిరుగుతూ ఉంటుంది అంతర్గత లోపల. దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అనేటువంటి ఒక ప్రతీతి. కొంతమంది ఒక రకమైన భయం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అందులో చేయి పెట్టలేరు, ఏమైనా అవుతుందేమో అని చెప్పి. అందులో మేము ఒక మోకాలు వరకు దిగి స్నానం చేసి వచ్చాం. అలా రౌండ్ వేసుకొని చక్కగా ఈత కొట్టి చూడటానికి ఆహ్లాదకరంగా, ముట్టుకోవడానికి భయంకరంగా ఉంటుంది. అది వైతరణి నది అంటారు, చూసారండి? అలా 16x16 అడుగులు ఒక గట్టులాగా ఉంటుంది. అందులో రకరకాల సర్పజాతులు అందులో తిరుగుతూ ఉంటేనటువంటిది చాలా అరుగులు ఉంది. కానీ ఎవరిని ఏమి చెయ్యవు, ఎవరి జోలికి అవి రావు. అక్కడికి వెళ్ళి అందులో దిగి స్నానం చేయటం అనేటువంటిది కొంతమంది చేస్తారు, కొంతమంది చెంబులో
బయట నుండి నీళ్లు పోసుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చా? ఆ నీళ్లు మన ఒంటి మీద పడాలి. పడాలంతే. నువ్వు ఎలా అయినా చేయి, ఆ నీరు మన ఒంటి మీద పడాలి. ఆ నీరు చాలా మంది తీసుకొని బకెట్ తో తీసుకొని పక్కన పెట్టుకుని ఇలా నీళ్లు పోసుకోవడం వల్ల చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతాయి అనేటువంటిది చాలా ఇది ఉంది. అక్కడే నాగేంద్ర స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయి. స్నానం చేసుకున్న తర్వాత ఆ నాగేంద్ర స్వామి వారి దగ్గరికి చలిమిడి అంటే ఎట్లా చిమ్మిరి ముందు బెల్లము తలనువులు దంచి చిమ్మిరి చేసి ఆ చిమ్మిరి స్వామివారికి నివేదనగా పెట్టి తర్వాత బియ్య పిండి బెల్లంతో కలిపిన చలిమిడి స్వామివారికి నివేదనగా పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం అనేటువంటిది అనాది నుంచి జరుగుతుంది. కానీ ఇవి బయటికి రావు. ఎందుకు చెప్పండి? దానికి ఉండేటువంటి పవిత్రత. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాంటే కుదరదండి. వెళ్ళిపోయినా నదిలో స్నానం చేయలేరు. నది కాదు, చిన్న పుష్కరిణి లాంటిది, తీర్థం, స్నానం చేయలేరు. ఒక భయంకరమైన ఆనందకరమైన వాతావరణం, రమ్యమైనటువంటి వాతావరణం భయంకరంగా కనిపిస్తుంటుంది. మర్రి ఓడలు చుట్టూగా వస్తూ ఉంటుంది, చల్లటి గాలి, ఒక్కోసారి అసలు ఏమీ శ్వాస కూడా ఆడదేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రకరకాల వాతావరణం, 2 గంటలు కూర్చుంటాయి, ఎన్నో రకాల ఆనందాలను అక్కడ మనం తిలకించవచ్చు. అంత తృప్తిగా ఉంటుంది అనమాట. అటువంటి చోటుకి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి వెళ్ళి తీరవలసిందే. ఇందులో మనం పూర్వం 3 వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. స్వామివారికి చేసేటువంటి 21వ తారీఖు చేసేటువంటి మహాకృతం ఏదైతే ఉందో దాని గురించి మనం చెప్పుకున్నాం. తులసి దళార్చన, సువర్ణ పుష్పార్చన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమలగిరి నామార్చన అని చెప్పి, అందులో పుష్కరిణిలో మనం స్నానం చేయటం కానీ లేదంటే ప్రోక్షణ చేసుకోవడం కానీ అన్నాం. ఇది అక్కడ వరాహస్వామి వారి దర్శనం అనంతరం పుష్కరిణిలో ఉన్నాం. ఆ పుష్కరిణి అనేటువంటిది శేషతీర్థం, ఈ నాగతీర్థమేనమ్మా. ఆ పుష్కరిణి అనేటువంటి పదం నాగతీర్థానికి వర్తిస్తుంది. అందరికీ పుష్కరిణి అనేటువంటి స్వయంవారి పుష్కరిణి, అది వేరు. ప్రోక్షణ చేసుకోవటమా, అక్కడ మనం స్నానం చేయటమా ఏమిటి అనేటువంటిది ఆ ఒక్క నిర్ణయాత్మకమైన విషయం అక్కడ జరుగుతుందమ్మా. అది నాగతీర్థం. లోకంలో ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా ప్రతి 10లో 9 మందికి నాగదోషాలు వస్తున్నాయి. జన్మతహాగా లేవు, పుట్టుకతో ఎవరికి నాగదోషాలు లేవు, పుట్టుకతో నాగదోషం ఎవ్వరికి లేవు. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత వారు పెద్ద మనిషి అయ్యే సమయం వచ్చింది. ఈ పెద్ద మనిషి అయిన తర్వాత పూర్వకాలంలో వాళ్ళు వస్త్రాలు వాడేవారు, వాటిని తడిపి జారేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ ప్యాడ్స్ అనేవి వాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాటిని పడేస్తున్నారు. పక్షులు అంటే కాకులు, అవి అదేదో తినే పదార్థం ఎర్రగా ఉంటుంది, అప్పటికి తినే పదార్థం అని భావించి వాటిని తీసుకెళ్లి కాకి గుడ్ల దగ్గర పెట్టుకుంటే ఆ వేడికి ఆ గుడ్లు చచ్చిపోతాయి భ్రూణహత్య. ఆ పాము పుట్టల దగ్గర పట్టడం వలన ఆ పాము పిల్లలు చనిపోతాయి. తద్వారా నాగదోషం అనేటువంటిది ప్రతి 10 మందిలో 8-9 మందికి ఆపాదిస్తుంది. తల్లిదండ్రులు కూడా, ఆ తల్లిలు కూడా పిల్లలకి చెప్పట్ల, ఇలా చేయకూడదమ్మా. ఆ తల్లిలకి సిగ్గులేదు, వాళ్ళకి దృష్టి వాడిన వాటిని అంత పెట్రోల్కి తగలబెట్టేయాలి, పడేయకూడదు. ఈ పడేయటం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ అనేటువంటిది తొందరగా వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తే అంతా బాగానే ఉంటుంది, కానీ ఏదో తెలియని ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మామూలు రోజుల్లో ఒక రకమైన ఇబ్బంది వస్తే ఆ డేట్ వచ్చిన మాత్రం వాళ్ళు నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. మొదట్లో పెద్దగా లేకపోతే తర్వాత చాలా నరకాన్ని అనుభవిస్తుంటారు. ఈ యొక్క దోషం అనేటువంటిది వాళ్ళకి సంతానం మీద బాగా ఎఫెక్ట్ చూపించు, చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు మనం ఇప్పుడు ఎక్కువ మందిని చూస్తున్నాం. ప్రతి 10 మందిలో 8-9 మందిని వాళ్ళని మనం చూస్తున్నాం. ఆ కాకులు అవన్నీ తీసుకెళ్లి వాళ్ళు వాటి పుట్ట దగ్గర పెట్టడము, లేదంటే గాలికి వచ్చి పాము పుట్టల దగ్గర పెడితే ఆ పిల్లలు చనిపోవటం వలన దాని యొక్క ఉసురు ఆ కుటుంబాన్ని తగిలి వాళ్ళు ఎన్ని పునస్కారాలు ఏం చేస్తున్నప్పటికీ కూడా సంతానం కలగలేకపోవటాలు, అనారోగ్యాలు, నడుం నొప్పి, వెన్నుపూస నొప్పి బాగా విపరీతంగా వాళ్ళకి తెలియకుండా వస్తుంటుంది. ఇటువంటివన్నీ అవుతూ ఉంటాయి. తర్వాత అబాషన్స్, భ్రూణహత్య అంటారు, గర్భ స్రావం అవుతూ ఉంటాయి. ఇటువంటి అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ ప్రకరణలో తీసుకుంటూ వచ్చి ఆ నాగతీర్థం దగ్గర వాళ్ళకి స్నానమా కనీసం ప్రోక్షణ తీర్థమా అనేటువంటి ప్రక్రియ చెయ్యాలి. తిరుమలలో ప్రతి ఒక్కటి ఒక విశేషం అమ్మా. ఇది విశేషం కాదు అనడానికి అవకాశం లేదు. అది మనం తెలుసుకోవడం యోగం. కొన్ని మనం వాటి చోటకి వెళ్తే ఆ దోషాలు మనకు పోతాయి అంటే మనం దాని జోలికి వెళ్ళలేం.
అంటే మనకు కావాల్సింది ఎంతసేపటికి కూడా పాపం కావాలి, పాపం కావాలి. అట్రాక్ట్ అవుతుంటాం అంటున్నారు. ఒక గుళ్ళో జుట్టు విరబోసుకుని రావద్దు అని చెప్పాడు. నా మీద కోపం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఎవరండి అసలు నన్ను జుట్టు విరబోసుకుని రావద్దంటానికి, మేము గుళ్ళోకి రావాలి అక్కర్లేదా అని చెప్పి, ఏమంటే నా కడుపుకు అన్నం తింటున్నావా పంట తింటున్నావా అని అడిగేవాళ్ళని. ఇది అందరూ వచ్చారు, ఏంటండి అంటే మీరేదో పారాయణ చేసుకుంటున్నారు, ఆ గుడికి నాకు సంబంధం లేదు, నేనేదో జపం చేసుకుంటూ పారాయణ చేసుకున్నాను వెళ్ళా. నాకు కనిపించి గబిక్కిన అమ్మ అట్లా వెళ్ళకూడదమ్మా అని అన్న. అందుకని ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, మీరు ఎవరండి, మీరు జపం మీరు చేసుకుంటారు, మీరు మీ పారాయణ ఏదో మీరు చేసుకుంటారు, దండం పెట్టుకోవడానికి వచ్చారు, వచ్చే వాళ్ళు జుట్టు వేసుకొని వస్తే ఎట్లా వస్తే మీకేంటండి అని కొంచెం నేను ఒకటే మాట, ఈ సిగ్గులేని మనుషులు పబ్బుకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఇలానే ఉండాలంటే అలా వెళ్తున్నారా, నా ఇష్టం ఇలానే ఉంటుంది లోపలికి ఎంత అడుగుతున్నారని అడిగా. దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదండి, దాన్ని అనుసరించే వెళ్ళాలి అన్నారు. అంటే నీకు పబ్బు ధర్మశాల, దేవాలయం అధర్మశాల అని అడిగా, అంతే. నోరు మూసుకుని కూర్చుంది. మన దరిద్రం అలా పట్టుకుందమ్మా మనకు. ఇవన్నీ కూడా దోషాలే. ఆ నాగతీర్థం, నేను పుష్కరిణి అంటానికి మరో నాగతీర్థం, ఆ నాగతీర్థం చెప్పలేకపోతే పుష్కరిణి అని అన్నా. పుష్కరిణి అంటే అందరూ కూడా ఇదే భావిస్తారు. అందుకని మీరు ఈ వీడియో అడిగారు కాబట్టి ఈ విషయాలు నేను చెప్పవలసి వచ్చింది. ఆ నాగతీర్థంలో ప్రోక్షణ చేయటమా, కుదిరితే శుభ్రంగా వారు ఇక్కడ స్నానం చేయటమా చేసుకోగలిగితే జన్మకృత దోషాలు అట్లా వెళ్ళిపోతాయమ్మా. ఈ శిరస్సు మీద నీళ్ళు పోసుకుంటే పైనుంచి నీళ్ళు ఎలా కిందకి పాదాల మీదకి ఎలా వెళ్ళిపోతాయో అలా జన్మకృత దోషాలు ఒక క్షణంలో నిర్వీర్యం అయిపోతాయి. అటువంటివి ఎన్నో రకాలుగా, 1, 2, 3 కదండి, అనేక రకాలైనటువంటి అసందర్భోచితంగా చేసేటువంటి మాటలు, చేసేటువంటి పనులు, దోషాలు ఇవన్నీ కూడా మనిషిని ఎక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి వాటి నుంచి బయటికి రావాలి అంటే ఆయనకి ఇష్టమైన రోజు నాడు ఆయన సన్నిధిలో ఆయన కోసం ఏదైనా చేస్తే ఆయన మనకు ఆపద్బంధవులాగా రక్షిస్తారు. అది దృష్టిలో ఉంచుకొని 21వ తారీఖు రోజు నాడు ఇన్ని విధానాల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రక్రియ మొదలు పెట్టానమ్మా. అది విషయం. దీంట్లో పాల్గొనాలని అనుకునే వాళ్ళు అయితే మనకి నంబర్స్ ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకొని మంచిగా అర్థమైనప్పుడు వాళ్ళు చక్కగా అన్ని పాల్గొంటాము. ఏ రకంగా పాల్గొనాలి, ఎట్లా రావచ్చు, తిరుపతి వస్తారా, లేదంటే పూర్వం ఇంట్లో వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా చెప్పారు. సరే ఇంట్లో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనుకుంటే అలా చేసుకోవడమా, లేదండి మేము స్వామివారి సేవలో స్వామివారి సన్నిధిలో మేము అక్కడ వస్తాము అక్కడ ఉంటాము అనేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు తిరుపతిలో మమ్మల్ని ఎక్కడ కలవాలి, ఎక్కడ ఉంటాను అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అన్ని కూడా వివరించి మేము ఉండేటువంటి సమయానికి ఎక్కడ ఉంటామో ఆ ప్రదేశం లొకేషన్ కూడా వాళ్ళకి అందించడం. ధన్యవాదాలు.